హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ గుడ్ న్యూస్. ఆర్ఆర్బి జేఈ డిఎంఎస్ స్లాష్ సిఎంఏ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. 31st ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో డీటెయిల్స్ వెళ్దాం. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 5/2025 అండి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి డీటెయిల్గా రిక్రూట్మెంట్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ వచ్చేసరికి 31st అక్టోబర్ నైట్ వచ్చేసరికి 11:59కి ఓపెన్ అవుతుందండి. ఇది లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 2nd డిసెంబర్ వరకు ఉంటుంది. ఓకే, ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్కి వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ డిపార్ట్ మెటీరియల్స్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జీ అసిస్టెంట్ పడింది. ఇది వచ్చేసరికి మనకు లెవెల్ 6 పోస్ట్ అండి. ఇక్కడ మనకి ఇనిషియల్ పే వచ్చేసరికి 35,400. అలానే మనకి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ఇక్కడ 18 to 33 years. ఇక్కడ చూస్తున్నారు కదండి, మన టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 2569 వేకెన్సీస్ ఉన్నాయండి. జాగ్రత్తగా చూడండి, 2569 వేకెన్సీస్ వచ్చేసాయి ఆర్ఆర్బి జేఈ నుండి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మన ఏజ్ క్రైటీరియా చూద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మన మెడికల్ స్టాండర్డ్స్ అండి. మనకు ఇక్కడ ఆర్ఆర్బి జేఈకి వచ్చేసరికి A3 B1 C1 అనే మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు. A3 వచ్చేసరికి డిస్టెంట్ విజన్ 6/9 6/9 వితౌట్ గ్లాసెస్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అలానే B1 కూడా అంతే, 6/9 6/12 వితౌట్ గ్లాసెస్. అండ్ C1 వచ్చేసరికి వితౌట్ ఆల్ మూడు ఎలిజిబుల్ టెస్ట్ అందరికి మీకు గ్లాసెస్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఉంది చూడండి. ఎస్సీ అండ్ ఎస్టీ వచ్చేసరికి 5 years, ఓబీసీ వచ్చేసరికి 3 years, అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి 3 years. అండ్ ఇక్కడ కూడా చూడండి, మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి యూఆర్ క్యాస్ట్ వైజ్ డిఫరెంట్గా ఉంది. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ ది ఏజ్. అండ్ వచ్చేసరికి ఓబీసీ ఎన్సిఎల్ 6 years అండ్ ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 8 years. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మన అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీజెస్ వచ్చేసరికి ఫర్ ఆల్ ది క్యాండిడేట్ ఎక్సెప్ట్ కేటగిరీ మెన్షన్ బిలో అండ్ కింద కాలం ఇచ్చిన సెకండ్ మెన్షన్ చేసిన క్యాస్ట్ తప్ప రిమైనింగ్ అందరికీ 500 రూపీస్ అండి. ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూబీడి వచ్చేసరికి 250 రూపీస్ అండి. యాక్చువల్గా మన ఆర్ఆర్బి క్రైటీరియా ప్రకారం మన యొక్క CBT1 క్లియర్ చేస్తే 400 రూపీస్ అనేది రీఫండ్ ఇస్తుంది. అది ప్రాబ్లమే లేదు మనకు. ఇక్కడ మోడ్స్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అండ్ మైనార్టీస్ ఇక్కడ. ఓకే, ఈడబ్ల్యూఎస్ గురించి వచ్చేసరికి ఇక్కడ మన డీటెయిల్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికేట్ గురించి మనకు డీటెయిల్స్ ఇచ్చారు, ఎలా ఉండాలి ఏంటి అనేసి. అండ్ ఓబీసీ ఇక్కడ. ఓకే, మనకు వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ. ఓకే అండి, మనం ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దామండి. మనకు ఇది ఆర్ఆర్బి జేఈ వచ్చేసరికి 2 stages ఆఫ్ CBT ఎగ్జామ్స్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి CBT1, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి CBT2. ఫస్ట్ స్టేజ్ CBT వచ్చేసరికి జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ CBT2. CBT వచ్చేసరికి మనకు జాబ్ రావాలన్నా మనము బాగా పర్ఫామ్ చేసి మెరిట్ బేస్డ్ CBT2లో షార్ట్ లైస్ట్ చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రకారం తీస్తారు. ఇక్కడ మెడికల్ వెరిఫికేషన్ కూడా ఉందండి. చూడండి, ఇక్కడ మనం CBT1కి వచ్చేసరికి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి టోటల్ 100 questions అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి 90 minutes, 120 minutes ఫర్ క్యాండిడేట్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూజ్ ఆఫ్ స్క్రైబ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టేజ్ స్క్రీనింగ్ నేచర్ అండ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఫర్ CBT will generally is conformity right the education standards and or minimum technical education presence at the normalized score of first stage exam shall be used only for shortlisting of candidate for second exam as per this merit. ఇక్కడ ఉన్న చూసాం, మనకు వచ్చేసరికి స్టేజ్ 1 CBT వచ్చేసరికి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి టోటల్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్. ఇక్కడ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 30 marks,
అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 25, అవేర్నెస్ వచ్చేసరికి 15, అండ్ సైన్స్ వచ్చేసరికి 32. ఓవరాల్గా 100 బిట్స్ 90 మార్క్స్ ఉండేది అనేసి. ఇక్కడ మనకు సిలబస్ ప్రకారం చూసినా కూడా మన మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ ఉందండి. చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ చూస్తున్నారు సిలబస్, ఇవే సిలబస్. మనకి ఇవన్నీ అనేది నాన్ టెక్నికల్ సిలబస్ అండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే CBT 1 క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్ CBT 2 వచ్చాము. ఇక్కడ సెకండ్ స్టేజ్ CBT చూడండి. Shortlisting candidates for second CBT exam shall be based on normalized mark obtained by them on the first exam. The total number of candidates shortlist second shall be 15 times the community. And CBT 1 లో CBT 2 క్వాలిఫై అవ్వడానికి 1:15 రేషియో తీస్తారంటే ఒక పోస్టుకు 15% తీస్తారు. ఓకే, సెకండ్ స్టేజ్ CBT వచ్చేసరికి మనకు టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసరికి అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికెంట్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ అబిలిటీస్. ఇక్కడికి వచ్చేసరికి మనకు టెక్నికల్ అబిలిటీస్ వచ్చేసరికి మనకు సంబంధించిన బ్రాంచ్ ఏదైతే అప్లై చేస్తామో ఇక్కడ మనకు బ్రాంచెస్ వచ్చేసరికి మెయిన్గా మనకి ఇచ్చింది ఇక్కడ చూడండి. మెకానికల్ అండ్ అలైడ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అలైడ్ అండ్ సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ మాత్రం ఇచ్చారు. దాని గురించి మాత్రం 100 బిట్స్ వస్తుంది. ఓవరాల్గా 150 క్వశ్చన్స్ అండ్ టైం డ్యూరేషన్కి 120 మార్క్స్. ఇక్కడ చూడండి మన సిలబస్ కూడా జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ అబిలిటీస్ చూడండి. ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ అగైనెస్ట్ ఈచ్ పొజిషన్ ఇన్ అనక్షర్ ఏలో ఉన్న ప్రకారం మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హ్యావ్ బీన్ గ్రూప్డ్ ఇంటూ డిఫరెంట్ ఎగ్జామ్స్ గ్రూప్స్ అండ్ బిలో questions and technical abilities will be framed and defined for various exam groups will be annexed. ఓకే, ఇక్కడ చూసామండి కదండి మనం. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ మెరిట్ వచ్చేసరికి మనకు ఫార్ములా ఉంది చూడండి. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి చూడండి ఇక్కడే ఉంది. యాక్చువల్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయాలి నేను సపరేట్ వీడియో అంటే మీరు దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి ఇప్పుడు వేకెన్సీస్ ప్రకారం చూద్దాము. ఎన్ని వేకెన్సీస్ ఏ జోన్లో పడ్డాయో. అండ్ మెయిన్గా ఇక్కడికి వచ్చేసరికి పోస్ట్ పారామీటర్స్ చూద్దాం. ఏ పోస్ట్కి ఏ మెడికల్ ఉండాలో చూద్దాము. ఇక్కడ సరికి జేఈ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి C1, అలానే EMU అండ్ TRSకి A3, TRD కూడా సేమ్ A3. అలాగే జనరల్ సర్వీసెస్ అండ్ జేఈ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి B1, వర్క్షాప్ వచ్చేసరికి C1 మెడికల్ స్టాండర్డ్స్. రిమైనింగ్ అంతా C1, B1 ఉండాలి. పోస్ట్ ఓవరాల్గా మనకు 17 కదా, ఓవరాల్గా 26 పోస్టెస్ పడ్డాయి. ఓకే, ఇక్కడ డీటెయిల్డ్ ఆఫ్ కేటగిరీస్ అని ఇచ్చారు చూడండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్టర్ మెరిట్ జూనియర్ ఇంజనీర్ అంటారు ఈ పోస్టులకు సంబంధించి. ఓకే, మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాము. అహ్మదాబాద్కి వచ్చేసరికి ఓవరాల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ పడ్డాయంటే టోటల్ 151 వేకెన్సీస్ పడ్డాయి చూడండి టోటల్. ఇక్కడ వచ్చేసరికి అహ్మదాబాద్లో ఈడబ్ల్యూఎస్ 12, అలానే ఓబీసీ 39 అండ్ ఎస్టీ అండ్ ఎస్సీ టోటల్ వచ్చేసరికి 32 పడ్డాయండి. ఇక్కడ అజ్మీర్కి వచ్చేసరికి టోటల్ 40 పడ్డాయి. అందులో యూఆర్ వచ్చేసరికి 28 అండ్ ఈడబ్ల్యూఎస్ 3 అండ్ ఓబీసీ 10 అండ్ ఎస్టీ 4 చూడండి. అలానే మన బెంగళూరు జోన్ వచ్చేసరికి యాక్చువల్గా టోటల్ 80 పోస్ట్ పడ్డాయి. అందులో 40 యూఆర్, 9 ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ 10 అండ్ రెస్ట్ ఎస్సీ అండ్ ఎస్టీఆర్ 14 అండ్ 7. ఓకే, ఇక్కడ భోపాల్ వచ్చేసరికి సేమ్ అలానే 58 పడ్డాయి. ఇలా జోన్ వైజెస్ పడ్డాయండి. ఇక్కడ వచ్చేసరికి చెన్నై చూద్దాం. చెన్నైకి వచ్చేసరికి టోటల్ ఓవరాల్గా 160 వేకెన్సీస్ పడ్డాయి. అందులో ఈడబ్ల్యూఎస్ 13 అండ్ 73 ఫర్ యూఆర్ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీఆర్ 23 అండ్ 13 అండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనం సికింద్రాబాద్ చూద్దాం. సార్ ఎన్ని వేకెన్సీస్ పడ్డాయి సికింద్రాబాద్లో. ఇది లెంత్ ఎక్కువ అవుతుంది, బట్ వీడియో మొత్తం డీటెయిల్గా చూడండి అండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మన సికింద్రాబాద్ జోన్ వచ్చేసరికి ఓవర్గా 103 పోస్టర్స్ పడ్డాయండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ 50, అలానే ఈడబ్ల్యూఎస్ 17 పడ్డాయి, ఓబీసీ 15 అండ్ ఎస్టీ 8 అండ్ ఎస్సీకి క్యాష్ వచ్చేసరికి 13 పడ్డాయండి. ఒకసారి డీటెయిల్గా చూడండి దీని గురించి.
మీకు డీటెయిల్‌గా అప్లికేషన్ ఒక ప్రాసెస్‌ని నేను చేయాలి అంటే మీరు దయచేసి కామెంట్ చేయండి. ఇక్కడ మీకు కింద లింక్‌లో దీని ఒక నోటిఫికేషన్ ఒక వివరాలు మీకు షేర్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే దయచేసి షేర్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే ఆర్ఆర్‌బీ జేఈ గురించి, జాబ్ గురించి షేర్ చేయండి. థాంక్స్ అండి.